అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిని ఉపయోగించుకుని పేద, మధ్యతరగతి కుటుంబాలు అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు తీసుకొస్తామని సీఎం వెల్లడించారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీఎస్ వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం అనేది సమపాలనలో అందిస్తూ పాలన చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాల్సిందేనన్నారు. ఈ మేరకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను రూపొందిస్తున్నామని, అన్నా క్యాంటీన్లలో నిత్యం తనిఖీలు చేస్తూనే ఉండాలని, ఒక్క ఫిర్యాదు కూడా రాకుండా చూసుకోవాలని అన్నారు. పేదలు సంతృప్తిగా భోజనం చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు డబ్బు ఆదా అవుతోందని, 3 పూట్ల కడుపు నిండా ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. మహిళలపై నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దన్నారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు. తప్పు చేయాలంటే నేరస్తులు భయపడేలా ఉండాలని, ఆ పరిస్థితి వచ్చేలా పోలీసింగ్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని, దీన్ని తప్పకుండా ఆచరించేలా చూడాలన్నారు. ఎక్కడా తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబించేలా రైతుల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయంలో రీసెర్చ్ వర్క్ మరింత పెంచాలని, ఉద్యాన పంటల వైపు రైతులను మళ్లించడంతో పాటు ఉద్యాన పంటల వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించాలన్నారు. అలాగే ఏ పంటలు వేసుకోవాలనే అంశం మీద రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. జలధార, జలహారతి పనులను మరింత వేగవంతం చేయాలని, జరుగుతున్న పనులను మ్యాపింగ్ చేసుకోవాలన్నారు. జలధార పనులకు కాస్ట్ ఎఫెక్టివ్ తరహాలో చేపట్టాలని, నీటి భద్రత అనేది ప్రభుత్వ ప్రధానాంశాల్లో ఒకటిగా ఉండాలని, రోడ్లపై గుంతలు పూడ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిధులు కూడా ఇస్తున్నామని, క్షేత్రస్థాయిలో ఉండే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. సమాచారం తెప్పించుకోవాలని, కొన్ని జిల్లాల్లో బస్సులో సీసీ కెమెరాలు పెట్టి రోడ్ల పరిస్థితిని అంచనా వేస్తున్నారని అన్నారు. అదే తరహాలో వినూత్నంగా క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని ఎలా రప్పించుకోవాలనే ఆలోచన చేయాలని, పాత్ హోల్స్ సమస్య ఉండకూడదని అన్నారు. ప్రపంచంలోని ప్రతి లేటెస్ట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అమరావతికి ఈ టెక్నాలజీని తీసుకువస్తే ఇక్కడ యువతకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఐటీలో భారతీయులు, తెలుగు వాళ్లు ప్రపంచంలోనే ఛాంపియన్లుగా నిలవాలన్నారు. అలాగే కొత్త రకం టెక్నాలజీ విషయంలోనూ మనమే ముందు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. టెక్నాలజీ పరంగా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేపట్టేలా ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేయాలని, పరిపాలనలో ప్రిడిక్టివ్ అడ్వాన్సింగ్ ప్లానింగ్ ఉండాలని అన్నారు. డేటా డ్రివెన్ నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.